ఎల్లయ్య గారు చాలా పేదరికం, కేవలం పరదాలతో చిన్న గుడిసెల్లోనే ఉంటున్నారు. ఈ పెద్ద ఆయన ఎల్లయ్య, వీళ్ళ భార్య ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు. వృద్ధాప్యం. వీళ్ళ వృత్తి ఏంటంటే కాగితాలు ఏరుకొని ఆ వచ్చిన డబ్బులతో జీవనాన్ని కొనసాగించుకోవటం. నెలకి ఒక 500-600 సంపాదిస్తారంట. దాన్ని జాగ్రత్తగా దాచుకొని నెల పొడవునా జీవనాన్ని కొనసాగించుకోవాలి. ఇప్పుడు రేషన్ బియ్యము అవన్నీ తీసుకొని దాంతో ఏదో పూట గడుపుతా ఉన్నారు. కాబట్టి మన సిపిఎఫ్ తరపున ఎల్ఐ గారికి ఒక 4,000 రూపాయలు మనం సహాయం చేయడం జరిగింది. సో మీరందరూ చేస్తున్నటువంటి సహకారాన్ని బట్టే ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం. అయ్యా, మేము నిన్ను కులం గాని మతం గాని అడిగినామా? అడగలేదు సార్. మీరేమిటో అడిగినామా? అడగలేదు సార్. యేసు ప్రభు నమ్ముకోవాలని ఏమని చెప్పినామా? ఏం చెప్పలేదు సార్. మేము ఎక్కడ ఎవరిని మతం గాని కులం గాని అడగం. వాళ్ళు ఎవరైనా ఏదైనా మనిషిని మనిషిగా చూసేటువంటి సంస్కృతి మాది. కాబట్టి మీరు పేరు మార్చుకుంటే డబ్బులు ఇస్తాం, లేదంటే యేసు ప్రభు నమ్ముకుంటే డబ్బులు ఇస్తాం, ఇలాంటివి ఏమీ లేదు. వాళ్ళ అవసరాలు కనుక్కొని ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఆర్థికంగా సహకరిస్తే అది మనకు ఆశీర్వాదం అన్న తెలిసిన కుటుంబాలకి మేము చేయూతనిస్తున్నాం. మరలా తప్పుడు ఆరోపణలు లేదండి. ఇది కూడా మత ప్రచారం అనేటువంటి ఆరోపణలు లేకుండా సో మేము చేస్తున్న సర్వీస్ని చూస్తారని ప్రేమతో మనవి చేస్తున్నాం. మీరు కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలంటే మా సిపిఎఫ్ని సంప్రదించండి. మా సిపిఎఫ్కి మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే ఇలాంటి పేదరికంలో దీనస్థితిలో ఉన్న కుటుంబాలు, అనారోగ్యంలో ఉన్న కుటుంబాలు కొన్ని వేలాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మేము చేయూతనిస్తూ ఉన్నాం. మీరు మాకు సహాయం చేస్తే ఇలాంటి వాళ్ళకి మేము సహాయం చేస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.